ఖమ్మంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామల రవి ఆర్థిక సహాయం అందించారు. మృతుల కుటుంబాలకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతి చెందిన 8 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున సహాయం అందజేశారు. తమకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లూరి మోదుబాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దామాల రవి, 59వ డివిజన్ మాజీ అధ్యక్షుని అండి. నేను గత 3 సంవత్సరాలు బట్టి మా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏదైతే చనిపోయిన కుటుంబాలకి ఎవరైనా ఆర్థికంగా లేని వాళ్ళకి సాయం ఏ విధంగానైతే చేస్తాడో వారి శిష్యుడిగా నేను ఎంతో కొంత నా డివిజన్లో కూడా చేయాలనే ఆలోచన నాకు వచ్చి నేను 3 సంవత్సరాలు బట్టి నేను కొంతమంది కాళ్ళు విరిగి ఉన్నోళ్ళు, కొంతమంది క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, కొంతమందికి సాయం చేస్తున్నా. ఇంకోటి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 3 సంవత్సరాలు బట్టి ఇప్పటికి నేను 86 కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున సాయం చేసుకుంటూ వస్తాను. మేము రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవాలి, ఈ డివిజన్లో ఎంతో కొంత పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నేను ఒక మంచి ఆలోచనతోటి ప్రతి పేదవాళ్ళకి నేను సాయం చేసుకుంటూ ముందుకు వస్తున్నా. రానున్న రోజుల్లో ఇంకా కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా ఇంకా మేము అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము సహాయపడే విధంగానే ఉంటాం. మా ప్రభుత్వం మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ మా డివిజన్ అధ్యక్షులు మధుబాబు గారు కానీ మా మహిళా అధ్యక్షురాలు కొట్టే విజయ్ గారు కానీ మా పార్టీ నాయకులు కందాల ఉపేందర్ రెడ్డి గారు కానీ బెల్లం వేణుగోపాల్ గారు కానీ ఇక్కడ డివిజన్లో పేద ప్రజలకు ఏదన్నా ఇంత అన్యాయం జరిగినా మా పై నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఇంకా రానున్న రోజులలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మేము వాళ్ళని అన్ని విధాలుగా